చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే బాగా కడుక్కుంటాను. స్మెల్ రాకన్నా ఉప్పు వేసాను, ఫస్ట్ పసుపు వేసాను, కాసేపు ఉండిచ్చినాను. ఇప్పుడు పసుపు అంతా బాగా పోయేడుగా బాగా కడుక్కోవాలన్నమాట. చూడండి మంచిగా ఇలాగ వస్తుంది, తెల్లగా వస్తుంది చేప అనేది. చూడండి ఫ్రెండ్స్, మనం కడుక్కునే విధానం ఉండాలన్నమాట. ఈ నీళ్ళన్నీ మళ్ళీ తీసేసిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పట్టేసి దాంట్లో మళ్ళీ పసుపు వేసి ఉప్పు వేసి నిమ్మకాయ వేసి బాగా నేను కుక్ చేస్తాను. స్మెల్ అనేది ఉండదన్నమాట, తెల్లగా ఉంటుంది చేప. చూడండి, ఇప్పుడైతే ఈ నీళ్ళన్నీ వదిలేయాలన్నమాట. వదిలేసి మనం ఏం కలబెట్టకూడదు. ఎక్కువ కలబెట్టినామంటే చేప అనేది దెబ్బతింటుంది. ఈ మంచి నీళ్ళల్లో కాసేపు అలగబెట్టినామంటే ఈ చేప అనేది అంత నీళ్ళన్నీ కారిపోతాయి. కారిపోయిన తర్వాత స్మెల్ రాదు చేప. చూడండి, అప్పుడే చల్లగా చేసిన చేప అయితే నేనైతే ఇప్పుడు నీళ్ళన్నీ వదిలేయాలన్నమాట. ఇప్పుడు నీళ్ళు ఆఫ్ చేసుకుంటాను. ఈ నీళ్ళన్నీ వదిలేయాలి. వదిలేస్తే ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం కొద్దిగా లైట్గా పసుపు వేసి మళ్ళీ ఉప్పు వేసి మనం దాన్ని నీట్గా కడుక్కొని నిమ్మకాయ వేస్తే మనం కూర చేసుకోవచ్చు, లేదా ఫ్రై ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ నీళ్ళన్నీ వదిలేస్తాం. ఈ నీళ్ళన్నీ వదిలేయాలి, నీళ్ళు ఉండకూడదు. మనం ఇలాగ ఒక 10 నిమిషాలు, ఎందుకంటే మధ్యలో నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి మనం ఈ చేప అంతా అట్లా చేపలు అయితే అవి తక్కువ పక్కన పెట్టాను.